నీతో నేను నాతో ఆమె పార్ట్ 72. జాను అదే నేను అన్నది పెయిన్గా ఉందా అని అంటూ అవనిని పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసింది. అలా అవని మళ్ళీ మత్తుగా నిద్రలోకి జారుకుంది. ఇద్దరికి సలైన్లు పెట్టి నర్సుకి జాగ్రత్త, బయటికి వెళ్ళకు అని జున్ను మనం వెళ్దామా అన్నది. జున్ను మమ్మీకి సెలైన్ అయిపోతే చెప్పాలి కదా పిన్ని, నేను ఇక్కడే ఉంటాను అని అవని బెడ్ పక్కన కూర్చుని కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోయాడు. అలా భువికి ఆ రోజు కూడా మెలకువ రాలేదు. మధ్యలో ఎప్పుడైనా భువికి మెలకువ వస్తుంది అనగానే నర్సులు ఇంజెక్షన్ చేయటం, భువిని మత్తులోనే ఉంచటం. నైట్ జున్ను జానుతో ఇంటికి వెళ్ళటం, దేవ్ వాళ్లతో ఉండటం. అలా 3 రోజుల తరువాత అవని కాస్త లేచి కూర్చోవటానికి ప్రయత్నిస్తుంది. అప్పటి నుంచి అవనికి కొద్దిగా ఫుడ్ కూడా ఇవ్వటం చేస్తుంది జాను. నీరజ కూడా 2 రోజులు రెస్ట్ తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. ఎక్కువగా అవనితోనే ఉంటుంది. దేవ్ వచ్చాక జాను, నీరజ జున్నును తీసుకొని వెళ్ళిపోతున్నారు. అలా 5 రోజుల తరువాత అవని కాస్త లేచి మెల్లిగా నడవటం చేస్తుంది. అది కూడా జున్ను బేలగా అయిపోతున్నాడు. మమ్మీ బెడ్ మీదే ఉంటుంది, లేవటం లేదు అని వాడు బెంగటిల్లిపోతున్నాడు అని వాడి కోసం తన ప్రయత్నంగా తాను మెల్లిగా నడుస్తుంది. నీరజ ఏదో టైంపాస్కి వస్తుంది కానీ ఇంకా ఆమె ఏమి వర్క్ చెయ్యాలి అన్న ఉద్దేశంలో లేదు. జాను కూడా అవన్నీ చూసుకోవటానికి నీరజని ఉండమన్నది. అలా నీరజకు దేవుతో కూడా కాస్త ఎక్కువ పరిచయం అవుతుంది. దేవ్ కూడా నీరజ దగ్గరుండి చాలా హెల్ప్ చేస్తుంది అవనికి భువికి అని ఆమె బాధని పోగొట్టడానికి సరదాగా ఉంటున్నాడు. నీరజ దేవ్ అదే రూమ్లో కాస్త కిటికీ దగ్గర చల్లగాలి వస్తుంటే అక్కడ కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నారు. అవని అప్పుడే మేలుకుంది. ఈరోజు త్వరగా వచ్చేశాడే అని మనసులో అనుకుంది. అలా వాళ్ళిద్దరినీ చూస్తూ అవని, పాపం నీరజకు దేవుడు చాలా అన్యాయం చేశాడు. నా అనే బంధాలు లేక ఆ పిల్ల ఒక్కతే అలా ఉంటే ఏమైపోతుందో అని జాను తీసుకుని వచ్చి మంచి పని చేసింది. నీరజ బాధను పోగొట్టడానికి దేవుగారు ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఇప్పుడు గాని భువిజ మేలుకు వచ్చిందంటే ఆస్పత్రి అంతా ఒక్క చోటికి వచ్చేలా గోల చేస్తుంది. దేవ్ అలా చెయ్యడు అని దానికి అనిపించినా అలా చూస్తూ కూడా భరించలేని పిచ్చిది. ఇది ఇతనికి దూరంగా బానే ఉంటుంది. ఇంత అనుమానం ఉన్నా దగ్గర ఉంటే మాత్రం దేవుని ఎంతలా సతాయిస్తుందో అని మెల్లిగా తల తిప్పి భువిజను చూస్తుంది. భువిజ ప్రశాంతంగా నిద్రపోతుంది. అవని మేలుకున్నది అని నీరజ చూసి అవని దగ్గరికి వచ్చి, నీకోసమే వెయిట్ చేస్తున్నానక్క, నీకేదైనా ఫుడ్ తినిపించి వెళతాను. రేపటి నుంచి భువికి కూడా లైట్గా ఫుడ్ పెట్టాలి అన్నది. అవని అది లేస్తే కుదురుగా ఉంటుందా అని నవ్వింది. నీరజ, భువికి కంపల్సరీ ఇక ఫుడ్ పెట్టాలి అక్క, తను తిన్న తరువాత మళ్ళీ పడుకోబెట్టడమే అన్నది. వీళ్ళిద్దరూ భువిని గురించి మాట్లాడుతుంటే దేవ్ భువిని చూస్తూ ఎక్కడ ఉన్నా రౌడీదే అనుకున్నాడు. పాప రేపు లెగిస్తే మాటల ప్రవాహం ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. నీరజ అవనికి దేవుకి ఇద్దరికి భోజనం పెట్టి జున్నును తీసుకుని వెళ్ళిపోయింది. దేవ్ అవని బెడ్పై కూర్చుంటే అవని వెనుకకు ఆనుకొని కూర్చుని, మీరు మమ్మల్ని ఇలా చూస్తూ మీరు చాలా తగ్గిపోతున్నారు దేవుగారు, ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నారు? మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు మీరు ఇలా ఉండటం నాకు నచ్చలేదు అని అన్నది. దేవ్ అవని చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, అలా అనకు అవని, భువి ప్రాణాలతో పోరాడినప్పుడు నువ్వెలా ఉన్నావు గుర్తు చేసుకో. ఇప్పుడు మీ ఇద్దరు ఇలా ఉంటే నా మనసుకు ఎలా ఉంటుందో అర్థం చేసుకో అన్నాడు. అవని దేవ్ చేతిని తన గుండెలపై పెట్టుకొని, నీ బాధను అర్థం చేసుకుంటాను కానీ మీరిలా డీలాగా ఉంటే నాకేమీ తోచదు బాబు అన్నది. దేవ్ సరే కూల్గానే ఉంటా, రేపు ఆ రౌడీ లేస్తే నేను దగ్గరగా లేకపోతే నువ్వు కనిపెట్టుకుని ఉండు అని అన్నాడు.
అవని నవ్వుతూ, జున్నుగాడు ఉన్నాడు కదా, వాడికి చెప్పాను, భువి మా పొట్టలో నీకు బుజ్జి తమ్ముడో చెల్లో ఉన్నారు, భువిమా లేస్తే జాగ్రత్తగా చూసుకో నానా అని. అన్నానో లేదో వాడెంత మురిసిపోయాడో తెలుసా. అది నిదట్లో కదిలినా కానీ నాకు చెప్తున్నాడు, మీరేమీ భయపడకండి, వాడి తమ్ముడినో చెల్లెనో ఎలా చూసుకోవాలో వాడికి బాగా తెలుసు అని మురిపంగా జున్నుని తలుచుకుని మురిసిపోయింది. దేవ్, అబ్బో నీ కొడుకు పెద్దోడైపోయాడు, అయితే ఇక మేము అక్కర్లేదా అన్నాడు. అవని, అబ్బా అలా అనకండి, వాడికి నేనంటే కేరింగ్ ఏమో అనుకున్నా, భువిని కూడా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు, కానీ అస్సలే బయటపడడు. ఇక తమ్ముడు చెల్లి అంటే వాడి ఆనందం చూస్తే నాకైతే ఎంత సంతోషంగా అనిపిస్తుందో అని మురిసిపోతుంది. అలా ఇద్దరు చాలా సేపు మాట్లాడుకొని అవని నిద్రపోయాక అవని నుదుటిపై ముద్దు పెట్టి భువి దగ్గరికి వచ్చి భువికి కూడా నుదుటిపై ముద్దు పెట్టి భువి చేతులు తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతూ, లెగవే రౌడీ, నీ మాటలు లేక కాలం జరగనంటుంది అని బాధగా అన్నాడు. భువిజ నిదట్లో కూడా పెదవులు సాగాయి. భువి చిరునవ్వుని చూసి అంటీ ముట్టని చిరుముద్దు ఇలా ఇచ్చి దేవ్ మురిపంగా వెళ్ళి పడుకున్నాడు. ఉదయం జాను నీరజ జున్నుని తీసుకుని అందరికీ టిఫిన్లు తెచ్చారు. అవని మెల్లిగా లేస్తూ అలా వాకింగ్ చేస్తూ ఉంది. 6వ రోజు జాను భువిని లేపింది. భువిజ మెల్లిగా కళ్ళు తెరిచింది. భువిజను పట్టుకొని లేపుతుంటే, భువి ఎందుకక్క, నేను లేచి కూర్చుంటానాగు అన్నది. దేవ్ భువిని చూస్తూ, లేస్తూనే మాటల ప్రవాహం మొదలుపెట్టింది అనుకున్నాడు. జాను, ఏ రౌడీ, నువ్వు అలా చేస్తావనే ముందే నిన్ను గట్టిగా పట్టుకున్నాను. నువ్వు ఒక 10 days అయినా ఎంత కదలకుండా ఉంటే అంత మంచిది. ఇప్పుడు కూడా నిన్ను కదలకుండా బెడ్పై పడుకోబెట్టే దాన్ని, కానీ మెడిసిన్ తోటి ఎక్కువ రోజులు ఎందుకు, లైట్గా ఫుడ్ కూడా పెట్టాలని లేపాను. చాలా నిదానంగా తినాలి, ఎంత నిదానంగా నడవాలి అంటే అంత నిదానంగా నడవాలి. నాకు తెలిసి నువ్వు నడవకపోయినా వచ్చిన నష్టం లేదు అన్నది. భువి, ఏదైనా తినాలి అంటే బ్రష్ చేసుకోవాలి కదా, అలాగైనా వాష్రూమ్కి వెళ్ళవద్దా అన్నది. జాను, బ్రష్ ఇక్కడే చేసుకో, వాష్రూమ్ ఇప్పుడేమీ రాదు, రేపటి నుంచి వస్తే మెల్లిగా నడిచి వెళ్ళాలి, పరుగులు తీసావనుకో బెడ్డికే కట్టేస్తా అన్నది. భువి మూతి ముడిచి నిదానంగా లేచి కూర్చుంది. నర్సులు భువికి బ్రష్ చేపించి వెట్ క్లాత్తో ఆమె బాడీ క్లీన్ చేసి వెళ్ళారు. దేవ్ అవనికి టిఫిన్ తినిపిస్తూ జున్నుకు తినిపిస్తున్నాడు. నీరజ భువికి ఇడ్లు తినిపిద్దాము అని భువి బెడ్పై కూర్చుంది. నీరజ ఇడ్లీ పీస్ తుంపి భువికి ఇస్తూ ఉంటే భువి పక్క బెడ్లో వాళ్ళ ముగ్గురు తింటున్నారు అని నీరజ చేతిలో ప్లేటు తీసుకుంటూ, నేను తింటానక్క అన్నది. నీరజ, నువ్వు ఆ ప్లేటు బరువు కూడా ఇప్పుడు మొయ్యవద్దే భువి అన్నది. భువి, అయితే అక్కడ పెట్టు, నాకు ఇప్పుడు తినబుద్ధి కావటం లేదు అన్నది. జున్ను, నాకు చాలు డాడీ అంటూ భువి బెడ్ దగ్గరికి వచ్చి నీరజ చేతిలో ప్లేటు తీసుకుని వాడి బుజ్జి బుజ్జి చేతులతో కొద్ది కొద్దిగా భువికి పెట్టాడు. భువి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. మొహం ఆనందంతో అయ్యి నోరు చాపింది. జున్ను తినిపిస్తుంటే ఆనందంగా తింటున్న భువిని చూస్తూ నీరజ దీని దగ్గర తక్కువ లేదు అని మనసులో అనుకుంది. వాడు చిన్ని చేతులకు కొద్దిగానే తుంచి పెడుతున్నాడు అని నీరజ జున్నును కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అంత చిన్న వయసులో కూడా వాడికి ఎంత జాగ్రత్త అని మురిసిపోయింది. దేవ్ అవని ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. భువి వాళ్ళు నవ్వుతుంటే మూతి తిప్పి జున్నుగాడు పెడుతుంటే ఇష్టంగా తిన్నది. భువిజ తిన్నాక నీరజ ఒక 2 ఇంజెక్షన్లు వేసి ఒక సెలైన్ పెట్టి భువిజితో కదలకుండా ఉండు, నిద్ర వస్తే పడుకో అన్నది. వారం తర్వాత కాస్త ఇడ్లీ తిన్నది. ఇంజెక్షన్ మత్తుకి ఇడ్లీ మత్తుకి వెంటనే నిద్రపోయింది. నీరజ దేవ్తో, దీంతో ఎలా వేగుతున్నారు బావా, అమ్మ బాబోయ్ ఇది నిజంగానే రౌడీ అన్నది. దేవ్, అది ప్రేమకు లొంగుతుందేమో కానీ దేనికి బెదరదు అదరదు అని మనసులో అనుకున్నాడు. అవని, దాని మనస్తత్వం చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలా ఉంటుంది, పెద్దవాళ్ల దగ్గర పెద్దగా వ్యవహరిస్తుంది.
చూడటానికి సెన్సిటివ్గా అనిపిస్తుంది కానీ చాలా హార్డ్ అని అంటుంటే నీరజ, ఏమో అక్క, అది హార్డ్ మనిషిలా నాకు అనిపిస్తల్లా అన్నది. అవని, చూద్దు ఉండు, ముందు ముందు తెలుస్తుంది అని అన్నది. తర్వాత అవని అలా కాసేపు నడుస్తూ, దేవ్ గారు, మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళకండి అన్నది. దేవ్ ఎందుకో భువికి అన్నం తినిపించడానికి ఉండాలి కదా అన్నాడు. అవని నవ్వుతూ, ఉదయం చూశారు కదా, జున్నుగాడు వెళ్ళకపోతే అది నాకు తెలిసి తినదు. నేను ఎలాగూ కాస్త అటు ఇటు తిరుగుతున్నాను. నేను జున్నుకి పెట్టి నేను తింటాను, మీరు దానికి పెట్టి తినండి, దాని మనసు కాస్త హ్యాపీగా అయినా ఉంటుంది అన్నది. దేవ్ సరే అని అన్నాడు. 12 గంటలకి దేవ్ పని వండి బయటికి వెళ్ళాడు. లంచ్ టైం కల్లా వద్దాము అనుకొని. నీరజ అవనికి భువికి జ్యూస్ చేస్తుంటే జున్ను అవనికి తాపిస్తున్నాడు. నీరజ భువిని లేపి జ్యూస్ తాగాలిలే అన్నది. నీరజ భువిని మెల్లగా కూర్చోబెట్టింది. గ్లాస్ టేబుల్పై పెట్టింది. నీరజ కూడా భువితో ఆడుకోవాలి అని డిసైడ్ అయింది. ఎందుకంటే ఉదయం ఇడ్లీ పెడితే తినలేదు కదా, ఇప్పుడు నేను జ్యూస్ తాపను అన్నట్టు పక్కన పెట్టింది. భువి నీరజతో, అక్క, ఈ జ్యూస్ బరువు మోయవచ్చా అన్నది. నీరజ, 10 days వరకు నువ్వు ఏవి టచ్ కూడా చేయకూడదు అన్నది. అవని జ్యూస్ గ్లాస్ జున్ను చేతిలో తీసుకొని, నేను తాగుతానా, నువ్వు వెళ్ళు అన్నది. జున్ను భువి బెడ్ దగ్గరికి వచ్చి భువిని చూస్తున్నాడు. భువి తాపరా అన్నది. జున్ను, నీతో ఒక డీల్ మాట్లాడుకోవాలి, లేకపోతే నువ్వు నన్ను తర్వాత ఎలా చేస్తావో నాకు తెలుసు అన్నాడు. అవని, ఉదయం వెళ్ళి ఏమీ మాట్లాడకుండా తినిపించి వచ్చిన జున్ను ఏనా ఇప్పుడు మాట్లాడేది అనుకొని నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తుంది. భువి, ఏంటో ఆ డీల్ అని అన్నది. జున్ను, నేను డేలో ఉంటాను హాస్పిటల్లో, అంటే నీకు ఫుడ్ పెట్టాలి, అంటే నేను పెట్టాలి లేదా డాడీ పెట్టాలి, డాడీ లేకపోతే నేనే కదా పెట్టేది, అందుకని నీకు ఫుడ్ పెట్టాలి అంటే నువ్వు నాకు ఒక ప్రామిస్ చేస్తేనే అన్నాడు. భువిజ వ్యంగ్యంగా, ఏంటో ఆ ప్రామిస్ అన్నది. జున్ను, నీ పొట్టలో ఎవరున్నారు అని అడిగాడు. భువి, నీకు తమ్ముడో చెల్లో అన్నది. జున్ను, తమ్ముడు చెల్లి ఇద్దరు ఉన్నారా అన్నాడు. నీరజ, ఎవరో ఒకరే ఉంటారా, ఇద్దరు లేరు అన్నది. జున్ను, అయితే ఇప్పుడు చెప్పు, చెల్లి ఉందా నీ పొట్టలో, తమ్ముడు ఉన్నాడా అన్నాడు. భువిజ, మీ డాడీకి పాప అంటే ఇష్టం, పాపే ఉన్నది అన్నది. జున్ను, నో, నాకు తమ్ముడే కావాలి, నీ పొట్టలో తమ్ముడు ఉన్నాడని నువ్వు చెప్పు అన్నాడు. భువిజ, పాపే ఉన్నది అని గట్టిగా అన్నది. జున్ను, నాకు తమ్ముణ్ణి ఇస్తానంటేనే నీకు నేను ఫుడ్ పెడతాను, లేకపోతే పెట్టను అన్నాడు. అవని, అదేంటి జున్ను, నీకు తమ్ముడెందుకు, చెల్లైనా చాలు కదా, ఎవరైతే ఏంది నానా అన్నది. జున్ను, అర్జున్ అంకుల్కి 2 బాయ్స్ కదా, నేను చిన్నవాడిని టచ్ చేస్తుంటే మా తమ్ముడు అని ఓవర్గా ఫీల్ అవుతున్నాడు. నాకే లేడా తమ్ముడు, నాకు కావాలి, నాకు తమ్ముడు కావాలి, చెల్లి కావాలి, ఇప్పుడైతే తమ్ముడే కావాలి అని గట్టిగా అంటున్నాడు. అవని భువిజని చూస్తే, భువి, ఎవరో ఒకరు పుడతారు, వాడికి తమ్ముడే కావాలి అంటే ఎలా, నాకేం తెలుస్తుంది అని అన్నది. నీరజ, తల్లి మనసు ఊరకే ఎవరు అనుకుంటే వాళ్ళే పుడతారట, నువ్వు జున్నుగాడు కడుపులో ఉన్నప్పుడు బాబు అనుకున్నావు కదా, అందుకే వాడు పుట్టాడు, ఇప్పుడు నువ్వు పాప అంటే పాప పుడుతుంది, అందుకే వాడు నీతో డీల్ మాట్లాడుతున్నాడు అన్నది. భువి, అయితే ఇప్పుడేంటి, నీకు తమ్ముడు ఇవ్వాలి అంతేనా అన్నది. జున్ను, ఎస్, నాకు తమ్ముడే కావాలి, అది నువ్వు ఎవ్రీ మినిట్ నీ పొట్టలో బాబు ఉన్నాడు అని నువ్వు అనుకోవాలి, నా కోసం అనుకోవాలి అన్నాడు. భువి, పోరా, నేను అసలే అనుకోను, నాకు జ్యూసు వద్దు అని అలిగి ముఖం మార్చింది. జున్ను బాధగా ముఖం పెట్టి అవని పక్కన ముడుచుకొని, మమ్మీ, నేను ఈ రోజు నుంచి ఫుడ్ కూడా తినను అని బెదిరిస్తూ అవనికి దూరంగా పడుకున్నాడు. నీరజ వాళ్ళందరినీ మురిపంగా చూస్తూ, నా అనే బంధాలు ఇంత అందంగా ఉంటాయా, జాను చెప్పిన దాని ప్రకారం అవని అంత ఆస్తి ఉన్నా
అవని ఆస్తిలో చిల్లిగవ్వ తీసుకోకుండా దేవ్ తన కాళ్ల మీద తాను నిలబడుతూ ఇద్దరు భార్యలను సమానంగా చూశాడు. అవనికి అంత ఆస్తి ఉండి అంత లగ్జరీ లైఫ్ ఉండి కూడా దేవ్ కోసం అన్నీ వదిలేసి తాను ఏమి తెస్తే అందులోనే సర్దుకుంది. భువి వాళ్ళ లైఫ్లోకి వస్తే సవతి అవుతుంది అని తెలిసి కూడా ప్రేమగా ఆహ్వానించి తల్లిలా చూసిన అవని భువికి తల్లిదండ్రులు లేకపోయినా ఉన్నతంగా పెరిగింది. చక్కగా చదువుకుంటూ ఒక ప్రాణం కాపాడటానికి ఇద్దరు ప్రేమికులు నిలబడటానికి ఆడపిల్ల అయ్యి ఉండి తన కన్యత్వాన్ని త్యాగం చేసి కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి అనుకొని భువిని చూస్తే చిన్నపిల్ల అయినా కానీ మనసు పెద్దది. ఎక్కడెక్కడో ఉన్న వీళ్ళు ఎంత చక్కగా ప్రేమగా బంధం కలిసింది. ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో, ఒకరి ప్రేమను ఒకరు చూపించుకోవటంలో ఒకరికి మించిన వారు ఒకరయ్యారు అని నీరజ మురిపంగా చూస్తుంది. అవని మెల్లిగా లేచి భువి బెడ్ మీద కూర్చుంది. జ్యూస్ గ్లాస్ తీసుకుని భువి పెదవుల దగ్గర పెట్టింది. భువి సైలెంట్గా తాగేసింది. అవని, వాడు అడిగింది ఇస్తానని చెప్పవచ్చు కదనే, ఎందుకు వాడిని బాధ పెడతావు అన్నది. భువి, అక్క, నీకోసం వాడిని ఇచ్చాను, మరి నందుగారి కోసం ఒక పాపని ఇవ్వాలి కదా, వాడి కోసం ఒక బాబుని, ముసలిదాని కోసం ఇంకొక పాపని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కోసం కంటారా, వాడి పిచ్చి కాని అన్నది. భువి, అవని, నీకు ఓపిక ఉండి ఎంతమందిని కంటాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ వాడి కోసం ఈ ఒక్కసారి మా మంచి భువి కదూ అని బుజ్జగిస్తుంది. భువి, అక్క, నేను కంటూ పోవటానికి ఇంకా నందుగారు 16 సంవత్సరాల బాలాకుమారుడు అనుకుంటున్నావా? ఇప్పటికే 34 వచ్చాయి. వీడి కోసం వాడికి తమ్ముడినిచ్చి ఇంకొక 3 సంవత్సరాలు ఆగితే ఆయన గారికి 40+. నేను 10 మందిని కంటానికి నా దగ్గర స్టెమినా ఉంటే ఆయన దగ్గర ఉండొద్దా అన్నది. అవని, ఇప్పుడు కానీ దేవుగారు రావాలి, దీనికి ఉంటది చూడు అని నీరజ ఉంది, ఏమనుకుంటుందో అని నీరజకెళ్ళి చూసింది. నీరజ మూతి మీద చెయ్యి పెట్టి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి దేవు లోనికి వస్తుంటే నీరజ పిచ్చి దానిలా దేవుని చూస్తుంది. దేవు భువిని కోపంగా చూస్తూ నీరజ ఉంది అని వినపడని వాడిలా ఏమైంది అని అడిగాడు. అవని ఉలిక్కి పడింది. భువి అయితే అబ్బా టయానికి వచ్చేస్తాడు, నేనేదైనా అనటమే పాపం అని మనసులో అనుకుంటూ దేవు ముఖంలో కోపాన్ని చూస్తూ అంతకంటే ఎక్కువ కోపాన్ని దేవుపై చూపిస్తుంది. పాప అంత కోపం ఎందుకో దేవుకు అర్థం కాక, ఇదేంటి నేను కోపంగా ఉంటే నాపైనే రివర్స్లో నాపై కోపం చూపిస్తుంది అని అనుకున్నాడు. భువి అంత కోపాన్ని ఎందుకు చూపిస్తుంది అంటే లంచ్ టైంలో నన్ను మాట్లాడించి అన్నం తినిపిస్తాడేమో అనుకుంది, లేచేవరకే కనిపించలేదు, వెళ్ళిపోయాడు అని ఆ గరం. తాను కళ్ళు తెరిచిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు పలకరించలేదు. జున్ను దేవుని చూస్తూ లేచి, డాడీ నాకు తమ్ముడు కావాలి అని ఏడుస్తున్నాడు. దేవ్, దాందేముంది నానా, నెక్స్ట్ నీకు తమ్ముడే అన్నాడు. ఇక జున్ను భూమి మీద కంప్లైంట్ చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా చిట్టి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.